పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం శాంతినగరం వద్ద అదుపు తప్పి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు కింద ఇరుక్కుపోయిన వారిని పోలీసులు బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హాస్పిటల్ కు వెళ్లి ప్రమాద బాధితులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పరామర్శించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. శాంతినగరం దగ్గర యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఈ డ్రైవర్ తప్పిదం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. బస్సులో దాదాపు 65 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టం ఏంటంటే ఉదయం 6:10కి యాక్సిడెంట్ అయినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తులు కానీ, మరి ఎమ్మెల్యే గారు, నేను, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అందరూ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మరి గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ కూడా, మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మన సూపరింటెండెంట్ గారు, అందరూ కూడా వెంటనే అటెండ్ అయ్యి అందరు కూడా ప్రాణాపాయం లేకుండా అందరూ కూడా బయటికి తీయడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం శాంతినగరం వద్ద అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సు కింద ఇరుక్కుపోయిన వారిని పోలీసులు బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. హాస్పిటల్ కు వెళ్లి ప్రమాద బాధితులను ఎమ్మెల్యే అరవింద్ బాబు పరామర్శించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.